మా భక్తులు బాబా తండ్రికి అన్నయ్య మీ మీ జ్ఞానం గురించి మీ జ్ఞాన వాక్యాలు మాకు 4 చెప్పాలని కోరుకుంటున్నాను. సాయిరామ్. అందరికీ నమస్కారం. అంటే తిరు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటాడు. నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువే. నాకు తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు కన్నా ఎక్కువే. సో తమ్ముడిని పొగడడం బాగుండదని, అంటే ఎట్లా చెప్పాలి, బాబా గారు అంటారు కదా చరిత్రలో, నా భాండాగారం అంతా నిండి ఉంది, పుచ్చుకునేవారు లేరంటారు. అవునా కదా, పుచ్చుకునేవారు లేరంటారు. సో బహుశా తీరుకి ఆయన ఒక మాధ్యమంగా పెట్టి మనకు అది అందిస్తున్నారు. అది పుస్తక రూపంలో కావచ్చు, సేవ రూపంలో కావచ్చు, అంటే నాకు అనిపిస్తుంది పర్సనల్గా. సో ఫస్ట్ జ్ఞానయజ్ఞం ఏర్పడిన తర్వాత ఫస్ట్ పరిచయం మాది దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. ఫస్ట్ మేము కలిసి జ్ఞానయజ్ఞం ఇంకా గ్రో అవుతున్న స్టేజ్ అనమాట. ఫస్ట్ పునాది నుంచి మనం కడుతుంటాం కదా, స్లాబ్ వేస్తూ ఉంటాం. అట్లా ఫస్ట్ మేము షిరిడి వెళ్ళాము, ఫస్ట్ జర్నీ అట్లా వస్తూ ఉంది. సో అంటే అది ఎట్లా చెప్పాలి, నేను కర్మయోగి ఇవన్నీ మన మాటలు వింటుంటాం కదా, కర్మయోగి అని. ఒక వ్యక్తి అట్లా పని చేస్తూనే ఉంటాడు, వర్షం పడుతుంది, వరద వస్తుంది, అవునా కదా, బాధలు వస్తుంటాయి, ఏడుపు వస్తుంది, రాద్దమ్మటి చెయ్యి ముందుకు నడవదు, కానీ పని నడుస్తూనే ఉంటుంది నిరంతరంగా. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు రమణ మహర్షి అరుణాచలంలో కూర్చొని ఉన్నాడు, ఏం చేశాడు? కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు కదా, ఏం చేశాడు? కూర్చొని ఉన్నాడు. ఆయనకి ఎందుకు అంతమంది ఫాలోవర్స్ అందరం అనుకుంటాం, కానీ ఎక్కడైతే ఆ నిశ్శబ్దం ఉంటుందో, ఎక్కడైతే కన్సిస్టెన్సీ అని ఉంటుందో, కానీ నిజంగా ఎవరన్నా ఆలోచించారు రమణ మహర్షిని ఎందుకు మనం ఫాలో అవుతున్నాం అంటే, ఒక్కసారి మనము ఒక 3 days కూర్చుందాం ఏమీ చేయకుండా, జస్ట్ యూ హెవ్ టు సిట్ అంటే ఆలోచన కూడా రావద్దు, వచ్చినా దానికి సాక్షిగా మనం చూస్తూ ఉంటాం. ఎవరు చేయలేరు అది, దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఆయన చేశాడు కాబట్టి చరిత్రలో మిగిలిపోయాడు. అంటే చెప్తున్నాను, ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు జ్ఞానదర్శిని బుక్లో చాలా సింపుల్గా రాశాడు. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు రాశారు ఎంతోమంది, ఎంతో సాహిత్యం ఉంది. కానీ జ్ఞానదర్శిని బుక్ అనేది ఒక ఏమంటారు, ఒక సారాంశం అది. దాంట్లో మీకు ఫస్ట్ ఇందాక వీడియో ప్లే చేస్తుంటే ఒక లైన్ కనిపించింది, భూమి అన్నది మనది మాత్రమే కాదని ఒక లైన్ కనిపించి ఉంటుంది కదా. సేమ్ ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ అనే సైంటిస్ట్ గురించి విన్నారు కదా మీరు, స్టీఫెన్ హాకిన్స్ అని. ఆయన చేసిన రీసెర్చ్ సారాంశం అంతే. అంటే మనిషి ఎంత పిచ్చివాడంటే, ఎగ్జిస్టెన్స్ ఈజ్ హ్యూమన్ సెంట్రిక్ అనుకుంటాడు, అంటే ప్రపంచం అంతా నా చుట్టూ తిరుగుతుంది అనుకుంటాడు, కానీ అది కాదు అని ఆయన ప్రూవ్ చేశాడు త్రూ రీసెర్చ్. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మొత్తం ఇప్పుడు ఈవెన్ ఎస్పెషల్లీ యూత్కి కూడా ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ 3 skills ఉండాలని అంటారు కదా. ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఒకటి క్రిటికల్ థింకింగ్ అంటాము, ఒకటి డెసిషన్ మేకింగ్ అంటాము. ఇవి 3 కూడా మళ్ళీ స్పిరిచువాలిటీకి రిలేటెడే. మనం ఓన్లీ జాబ్ కోసము ఏదో స్కిల్ రావడానికి అని అనుకోవద్దు. ఈ 3 కూడా మీకు మళ్ళీ జ్ఞానదర్శిని పుస్తకంలో కనిపిస్తాయి. సో ఓవరాల్గా అదొక మీకు ఒక క్యాప్సూల్ లాంటిది, ఎస్పెషల్లీ యూత్కి చాలా పనికొస్తుంది. ఇంకా సేవ గురించి చెప్పాలంటే మావాడు, అంటే నా అనుభవాలు చెప్తున్నాను, అంటే అట్లా ఎవరు సేవ చేయలేరండి, 100% నేను చెప్పగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ షిరిడీకి వెళ్తున్నాం, మనం ఏం చేస్తాం, ఏదో పిచ్చపాటి మాట్లాడుకుంటాం, తింటాం, లేకపోతే భర్తలో పడుకుంటాం. తను ఏం చేస్తాడంటే జ్ఞాన బిందువులు బుక్కులు కానీ మన నామాలు రాసే బుక్కులు ట్రైన్ అంతా తిరుగుతాడు, ట్రైన్ అంతా తిరిగి ప్రతి ఒక్కరిని పలకరించి అందరికి ఇస్తాడు పెన్ను, అది కూర్చొని. అంటే అట్లా పని నడుస్తూనే ఉంటుంది. అర్థమవుతుంది కదా నేను మీకు చెప్తే. సో అట్లా మా జర్నీ ఇంకా నడుస్తుంది 5 సంవత్సరాలు. చాలా సంతోషం. అంటే ఇది నాకు బాబా ఇచ్చిన, భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తాను. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని సంస్థ కూడా అందరూ కూడా మీ అందరు తోడ్పాటు చేస్తున్నారు, ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇట్స్ అంటే ఓన్లీ మనం డబ్బులు ఇచ్చేస్తున్నాము అన్నది కాకుండా కూడా, కానీ ఇది ఒక అవకాశంగా అందరూ భావిస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. అంటే మనకి ఇది భగవంతుడు అందరూ చేయలేరు పని. సో కొందరు ధన రూపేణ చేస్తారు, వస్తు రూపేణ చేస్తారు, కొంతమంది అప్పుడప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంటాము. సో ఇది మనందరిది, దీన్ని మనం అట్లా ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ సాయినాథ్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఒక సెకండ్ అన్నయ్య.
ప్రణయ్ అన్నయ్య.